పూర్తయితే సాగునీరు ఆంధ్రప్రదేశ్ కి రోజుకి 9-10 టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మహబూబ్ నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది. ప్రభుత్వం పూర్తి చేయడానికి పర్యావరణ అనుమతులు వచ్చే వరకు తక్కువ వ్యయంలో నిలిపేయాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతల పథకం, ఫ్లడ్ లైట్స్ ఎత్తిపోతల పథకం, ఈనాటి కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిన్న కాళేశ్వరం పిటిషన్ వేసి ఆగిపోయేలా కాలువ మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులు గౌరవెల్లి రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ తీసుకుని 34 టీఎంసీకి మించి, అంటే చెన్నై నీటికి 15 టీఎంసీ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కి 19 టీఎంసీ, మరి అంతకంటే ఎక్కువ మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ కట్టడి చేయలేకపోయారు. గత 5 ఏళ్లలో సగటున ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 34 టీఎంసీ పోవాల్సింది 133 టీఎంసీ నీరు మళ్లించడం జరిగింది. మరి రిప్రజెంట్ చేయగా పాలమూరు రంగారెడ్డికి పథకం మరియు శ్రీశైలం వంటి కొనసాగుతున్న ప్రాజెక్టు ఫాలో అప్ చేస్తున్న విషయం నేను మనం చేస్తాను. 2014 షెడ్యూల్ తెలంగాణ